చేయండి, ధ్యానం చేయగరారండి, జన్మను ధన్యము చేయండి. ధ్యానం సహజ ధ్యానం విమల ధ్యానం చేయగరారండి, జన్మను ధన్యము చేయండి. ధ్యానం చేయగరారండి, జన్మను ధన్యము చేయండి. లోకంలోనే నడవండి, దేవదూతలుగా మారండి. లోకంలోనే నడవండి, దేవదూతలుగా మారండి. విషయ వాంఛలను వదలండి, విషయ వాంఛలను వదలండి, విశ్వశాంతిని పొందండి. నిర్మల విద్యను కోరండి, బ్రహ్మజ్ఞానిగా మారండి. నిర్మల విద్యను కోరండి, బ్రహ్మజ్ఞానిగా మారండి. ధ్యానం సహజ ధ్యానం నిర్మల ధ్యానం చేయగరారండి, జన్మను ధన్యము చేయండి. ధ్యానం చేయగరారండి, జన్మను ధన్యము చేయండి. నమస్కారం. జై శ్రీ మాతాజీ. సహజయోగ ధ్యాన కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మీరు గనక ఇదే మొదటిసారి చూస్తున్నట్టయితే సహజయోగ కార్యక్రమాన్ని మీరు ఇదే ఛానల్లో ఉన్న సెషన్ 1, 2, 3 మొదలగు వీడియోలు చూడండి. ఆ తర్వాత ఈ సెషన్ అటెండ్ అవ్వండి. గత కొద్ది వారాలుగా ఈ క్రితం సెషన్స్ చూసిన వారి కోసం ఈ సెషన్ సహజయోగం. ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ధ్యానానికి ముందు మనం కాసేపు కొన్ని విషయాలు చర్చించుకుందాం సహజయోగ గురించి. ఆ తర్వాత మనం శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు చెప్పినట్టు మనం ధ్యానం చేసుకుందాం. క్రితం సెషన్లో మీరు శ్రీ మాతాజీ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నారు. శ్రీ మాతాజీ గురించి తెలుసుకున్నారు. అలాగే చైతన్యం ద్వారా ఆవిడ ఆదిశక్తి స్వరూపం అని మనం తెలుసుకున్నాం. ఈ రికగ్నిషన్, ఈ గుర్తింపు సహజయోగంలో అభివృద్ధికి చాలా ముఖ్యం. ఈ రికగ్నిషన్ లేకపోతే, ఈ గుర్తింపు లేకపోతే సహజయోగంలో మనం ప్రోగ్రెస్ చేయడం అంటే అభివృద్ధి చెందడం చాలా కష్టం అవుతుంది. ఈరోజు సెషన్లో మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటాం. సహజయోగాలో ఉన్న మన సూక్ష్మ శరీరంలో ఉన్న చక్రాలు, వాటి అధిష్టాన దేవతలు, అలాగే మన నాడులు చక్రాలని సమతుల్యతలో తేవడానికి ఉపయోగించగలిగే మంత్రాల గురించి కూడా మనం ఈరోజు చర్చించుకుందాం. మన సూక్ష్మ శరీరాన్ని మీరు చూశారు, ఇదివరకు కూడా మీరు చూశారు. ఇది మనం ఒక్కొక్క చక్రం గురించి చెప్పుకున్నాము. అయితే ఈరోజు ఏంటంటే మనం క్రితం వారం 3 మహామంత్రాల గురించి మాట్లాడుకున్నాం. 3 మహామంత్రాలు పఠించాము. ఆ 3 మహామంత్రాల యొక్క చైతన్య శక్తిని మనం విపులంగా తెలుసుకుందాం. ఈరోజు ఒక్కొక్క చక్రానికి అధిష్టాన దేవత ఎవరు అది తెలుసుకుందాం. అది తెలుసుకున్న తర్వాత మన ధ్యానంలో కొన్ని మంత్రాలు కూడా మనం చెప్తాము. సహజయోగంలో ఏంటంటే ఏదైనా కూడా ప్రమాణపూర్వకంగా మనమే చూసుకుంటాం, మనమే తెలుసుకుంటాం. నేను చెప్తున్నానని కానీ ఎవరో చెప్తున్నానని కానీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు చైతన్యంలో, మీ చేతుల్లో, మీ సహస్రారంలో మీకు చైతన్యం వస్తుంటే, చల్లగా చైతన్య లహరి కనుక తెలుస్తున్నట్టయితే అది మంచిదని, అదే మీకు చైతన్య లహరి, మీ చల్లటి చైతన్య లహరి మారిపోయి వేడిగా అయిపోయి లేదా వైబ్రేషన్స్ ఆగిపోతే అది మంచిది కాదు, అది కరెక్ట్ కాదు, ఆ మాట కాదు కరెక్ట్ కాదు, అది మనిషి కరెక్ట్ కాదని మీకు తెలుస్తుంది. కానీ ఇది తెలుసుకునే ముందర మీకు మీ స్థితి ఏంటో మీరు తెలుసుకోవాలి. అంటే నా ఎడం చేయి వేడిగా ఉంటుందా, కుడి చేయి వేడిగా ఉంటుందా, అంటే నేను లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నానా ఎక్కువగా, రైట్ సైడ్ కుడివైపుకి వెళ్తున్నానా. లెఫ్ట్ సైడ్ అంటే మన ఇమోషనల్ సైడ్,
రైట్ సైడ్ అంటే మన యాక్షన్ సైడ్. మనం మాట్లాడుకున్నాం ఈ ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3లో మనం దీని గురించి విపులంగా మాట్లాడుకున్నాం. ఆ స్థితి మనకి క్లియర్గా తెలవాలి, మనది ఏంటి అని చెప్పి, మన సమతుల్యత స్థితి ఎలా ఉంది అని. దాన్ని గ్రాడ్యువల్గా మన యొక్క అవేర్నెస్లో ఆ స్థితిని మనం సమతుల్యతలోకి మనం తెచ్చుకుంటాం. అది మనం తెచ్చుకుంటామంటే అదేదో మనం అనుకుని మన మెదడుతో చేసే పని కాదు. మనలో ఉన్న కుండలిని శక్తి, మాతృరూపిణి అయిన కుండలిని శక్తి, పరమ పూజ్యులైన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి కృపతోటి, ఆదిశక్తి కృపతోటి తనంతట తనే మనల్ని సమతుల్యతలోకి తెస్తుంది. మనకి గనక ఆ జరుగుతున్న అవేర్నెస్ ఉంటే ఆ సమతుల్యతలోకి వచ్చే విధానం ఏదైతే ఉందో చాలా సులువుగా వెళ్ళిపోతుంది. మనకి ఏం జరుగుతుందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అందుకని మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చేయి చూపించారు, చేతిలో ఈ చక్రాలన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క చక్ర స్థానం మన చేతిలో ఉంది. అయితే ఇప్పుడు మొదటగా మనం మూలాధార గురించి చెప్పుకున్నాం. మూలాధార చక్రస్థానం ఇక్కడ మణికట్టు దగ్గర, అలాగే మన వెన్నెముక కింద శాక్రములో మూలాధార చక్రస్థానం. మూలాధార చక్ర గుణాలు అవి కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం. అయితే ఈరోజు చెప్పేది ఏంటంటే మూలాధార చక్ర అధిష్టాన దేవత ఎవరు? అది శ్రీ గణేశుడు. మూలాధార చక్రానికి అధిష్టాన దేవత శ్రీ గణేశుడు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, పార్వతీదేవి మొట్టమొదటి వినాయకుడిని సృష్టించింది అని చెప్పి. అలాగే సృష్టిలో కూడా మొట్టమొదటి సృష్టి జరిగింది వినాయకుడే. అందుకనే మనం అందరికీ తొలి పూజ మనం ఎప్పుడు వినాయకుడికి ఎందుకు చేస్తామంటే మొదటి చక్రం, మొదటి దేవత వినాయకుడు కాబట్టి. అది మా మూలాధార చక్రం. ఆ గుణాలు మనం చెప్పుకున్న అవన్నీ వినాయకుడి గుణాలే. మనం వినాయకుడిని స్మరించినా, గణేశుడిని స్మరించినా, ఆ మూలాధార చక్ర గుణాలు మనలోకి వచ్చినా అది ఒకటే. మనం చూస్తాం చాలామంది పూజ కూడా చేయరు, ఏం చేయరు, కానీ వాళ్ళలో చూస్తే చాలా అమాయకంగా, ఎంతో మృదువుగా, ఎంతో ఆప్యాయంగా, ఎంతో పవిత్రంగా ఉంటారు చూడ్డానికి వాళ్ళు. అవన్నీ ఏంటంటే వినాయకుడి గుణాలు అన్నమాట. ఆ వినాయకుడు గుణాలు వాళ్ళలో గనక ఎస్టాబ్లిష్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఆ క్వాలిటీస్ అతనిలో వస్తాయి, ఆ మనిషిలో వస్తాయి. చిన్నపిల్లలు గణేశుడిలా ఉంటారు. వాళ్ళని చూస్తే ఎంతో అమాయకంగా, ఎంతో ముద్దు గొలిపేలాగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఆ గణేశుడి శక్తి పూర్తిగా ఉంటుంది కాబట్టి. అలాగే ఆ తర్వాత మూలాధార, అందుకని మనం గణేష మంత్రం తీసుకుంటాం. గణేష మంత్రం తీసుకోవడం అంటే ఏ మంత్రం తీసుకున్నా మనం సహజయోగంలో ఆ యొక్క అధిష్టాన దేవత శ్రీ మాతాజీతోటి సాక్షాత్గా చెప్పి మనం తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనకి కుండలిని శక్తిని సహస్రారంలోకి తీసుకొచ్చి మనకి చైతన్య రూపంలో మనకి ఇస్తున్నది ఆదిశక్తి స్వరూపమైన శ్రీ మాతాజీ. మనం అలా చెప్పేసరికి ఆ మంత్రం మీకు తక్షణమే ఆ శక్తి మీకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ మంత్రాలు అవన్నీ మనకి ఆ శక్తి తెలవాలంటే ముందర సహజయోగంలో ఆత్మసాక్షాత్కారం పొందాలి. ఆత్మసాక్షాత్కారం పొందకుండా ఊరికే మంత్రాలు చెప్తూ పోతే ఆ మంత్రాలకు చింతకాయలు ఏం రాలవు. అందుకని ఆత్మసాక్షాత్కారం కనుక ఒకసారి వస్తే మీరు మనస్ఫూర్తిగా ఒకసారి ఆ మంత్రం తీసుకున్నా, ఆ దేవతను స్మరించిన తక్షణమే మీకు చేతుల్లోంచి చల్లని చైతన్య తరంగాలు, ముఖ్యంగా ఆ యొక్క దేవత స్థానం నుంచి చైతన్య తరంగాలు స్పష్టంగా తెలుస్తాయి. అలాగే శాస్త్రాలలో కూడా తెలుస్తాయి. తర్వాత రెండో చక్రం వచ్చి స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం అంటే మనం బెల్ట్ వేసుకుంటాం కదా, ఆ ఏరియాలో స్వాధిష్టాన చక్రం. ఇక్కడ మన చేతిలో చూస్తే ఈ బొట్టను వేలు చివరిన ఇక్కడ స్వాధిష్టాన చక్రం ఉంది. స్వాధిష్టాన చక్రం మనం గుణాలు తెలుసుకున్నాం ఇదివరకు. అధిష్టాన దేవత బ్రహ్మ సరస్వతులు. బ్రహ్మ సరస్వతి అంటే క్రియేటివిటీ. చదువులో తల్లి సరస్వతి, మనకు అది క్లియర్గా తెలుస్తుంది. సరస్వతి బ్రహ్మ, సృజనాత్మక శక్తి అనేది ఈ చక్రం నుంచి వస్తుంది. ఎంతో గొప్ప కళాకారులు వాళ్ళందరికీ ఈ చక్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఈ చక్రాన్ని వాళ్ళు ఎక్కువగా వాడతారు కాబట్టి అదే చక్రం వీక్ కూడా అయిపోతుంది వాళ్ళకి వాడగా. అందుకని సహజయోగం ద్వారా ఈ చక్రం ఎప్పుడైతే జాగృతం అవుతుందో ఆటోమేటిక్గా మనలో ఒక కళా దృష్టి పెరుగుతుంది. అలాగే మనలో గొప్ప కళాకారులు అవుతాం. మనం రాసినా, పాడినా, చదివినా, ఏం చేసినా దాంట్లో ఆ భగవశక్తితో నిండిన కళాశక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాంట్లో ఏ రంగంలో వెళ్ళినా, చదువులో కానీ దేంట్లో వెళ్ళినా కానీ ఆ శక్తి మనకి ఉపయోగపడుతుంది. బ్రహ్మ సరస్వతి. అలాగే కుడివైపున స్వాధిష్టాన చక్రం వచ్చి నిర్మల చిత్తం అంటాం మనం. నిర్మల చిత్తం అంటే అటెన్షన్ అనమాట. మన చిత్తం ఆలోచన లేకుండా, విపరీతంగా ఆలోచించకుండా దాన్ని బ్యాలెన్స్లో ఉండాలంటే నిర్మల చిత్తం. అలాగే
ఎడం వైపు స్వాధిష్టాన చక్రం నిర్మల విద్య, శుద్ధ ఇచ్ఛ. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, ఆ కోరికలన్నీ శుద్ధమైనవి కాదు, ఎన్నో అశుద్ధమైన కోరికలు ఉంటాయి. శుద్ధమేది అశుద్ధమేది అంటే ఏ కోరిక వల్ల అయితే మనకి చల్లని చైతన్య లహరి వస్తుందో, మన ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుందో ఆ కోరిక శుద్ధ ఇచ్ఛ, ఆ ఇచ్ఛ శుద్ధ ఇచ్ఛ. మిగిలినవన్నీ అశుద్ధమైన ఇచ్చలే. ఇప్పుడు మీకు ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి చెందాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అదే శుద్ధ ఇచ్ఛ. మనం మొదటి రోజున సహజయోగం ఆత్మసాక్షాత్కారం కావాలంటే ఇక్కడ అడిగాం మన శుద్ధ ఇచ్ఛతోటి, అమ్మా నాకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వండి అని చెప్పి. అది మన శుద్ధ ఇచ్ఛ. ఈ సహజయోగం మీ శుద్ధ ఇచ్ఛతోనే సాధ్యమైంది. భగవంతుడు వచ్చి మీ మీద రుద్దలేడు. మనకి ఇచ్ఛ లేకపోతే మనకి భగవంతుడు కూడా ఇవ్వడు. మనకి అది ఏ ఇచ్ఛ ఉంటే తక్షణమే ఈరోజు మీకు సహజయోగం వచ్చినట్టుగా, ఆత్మసాక్షాత్కారం వచ్చినట్టుగా తక్షణమే జరుగుతుంది. అందుకని ఈ ఎడమ స్వాధిష్టాన చక్రం చాలా ముఖ్యమైనది. మన శుద్ధ ఇచ్ఛ, నిర్మల విద్య. అంటే ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నదంతా నిర్మల విద్య. ఇవన్నీ శ్రీ మాతాజీ గారు ఉపదేశించినవన్నీ మీరు చైతన్య తరంగాల్లో చూడొచ్చు. ఇదంతా నిర్మల విద్య అనమాట. దీంట్లో ప్రావీణ్యత కూడా మనకి ఆటోమేటిక్గా వస్తుంది. అయితే ఒకటి, ఆ మూలాధార చక్రానికి స్వాధిష్టాన చక్రానికి మధ్యలో మూలాధారం అని ఉంది. కుండలిని అక్కడ ఉంటుంది. కుండలిని మూలాధార చక్రంలో ఉండదు. మూలాధార చక్రం పైన ఉన్న మూలాధారంలో ఆ త్రికోణాకారమైన ఎముకలో అక్కడ కుండలిని శక్తి ఉంటుంది. కుండలిని శక్తి గౌరీ శక్తి, అంటే గణేశుడికి తల్లి లాంటి శక్తి అనమాట కుండలిని శక్తి. ఆ గౌరీ మాతే ఆ కుండలిని శక్తి. తర్వాత నెక్స్ట్ మన నాభి చక్రానికి వద్దాం. నాభి చక్రం మన చేతిలో ఈ మూడవ ఈ వేలు ఇది. మీరు చిత్తం కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఈ నాభి చక్రం, నాభి చక్రం యొక్క అధిష్టాన దేవత లక్ష్మీ విష్ణువులు, లక్ష్మీనారాయణులు నాభి చక్రం అనమాట. నారాయణుడే మన సృష్టిని పాలించేవాడని మనం విన్నాం. అంటే మనకి పాలనా పోషణ ఇచ్చేది నారాయణుడు. అంటే మనకి ఈ ఈ ఈ సృష్టిలో మనకి కావలసన్ని సమకూర్చేది నాభిలోంచి. నాభి తృప్తి చెందితే మనిషి తృప్తి చెందాడని మనం చెప్తాం కదా. నాభి తృప్తి బాగా తింటే నాభి తృప్తి పడింది అంటాం. నాభి తృప్తి పడడం అంటే మనకు అవసరాలన్నీ తీరి మనలో శాంతి, ఆ కంటెంట్మెంట్ మనలో వస్తుంది అన్నమాట. తృప్తి వస్తుంది ఆ నాభి వల్ల. ఆ తృప్తి ఇచ్చేది లక్ష్మీనారాయణులు. అది వాడు నాభి చక్రంలో ఉన్నారు. అలాగే మనం చదువుకుంటాం కదా, లక్ష్మీనారాయణులు ఎక్కడున్నారు అంటే పాల సముద్రంలో ఉన్నారు. మధ్యలో ఆదిశేషుడి మీద నారాయణుడు పడుకుని ఉన్నాడు, నారాయణుడు ఉంటారు అని చెప్పి మనం పురాణాల్లో విన్నాం. అదే అనమాట మన భవసాగరం అని ఉంది ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ సర్కిల్ ఉంది కదా, అది భవసాగరం. మనం చెప్పుకున్నాం మూడో ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఆ భవసాగరం, ఆ సాగరమే అది. ఆ భవసాగరం మధ్యలో నాభి ఉంది, నాభి చక్రం. ఆ నాభి చక్రంలో లక్ష్మీనారాయణుడు, ఆ భవసాగరం అనేది ఉంది. అలాగే ఆ ఆదిశేషుడు అయితే ఉన్నాడో అదే మన నిర్మల చిత్తం అనమాట. ఆ మన చిత్తంతో ఆ భవసాగరాన్ని, నాభిని చేరచ్చు. అది లక్ష్మీనారాయణుడు అక్కడ ఉన్నది. మనకి తృప్తినిచ్చేది లక్ష్మీనారాయణుడు. ఆ ఆస్పెక్ట్. ఎడం వైపు ఏమో గృహలక్ష్మి తత్వం. అంటే గృహలక్ష్మి అంటే ఆడవాళ్ళలోనే కాదు, అందరిలోనే ఉంటుంది గృహలక్ష్మి అంటే. మనలో తృప్తి వచ్చేది, తృప్తినిచ్చేది, ఇతరులకు మనశ్శాంతినిచ్చేది, ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేది గృహలక్ష్మి తత్వం. ప్రేమతో మెలిగే గృహలక్ష్మి తత్వం ఆడవాళ్లలోనూ ఉంటుంది, మగవాళ్లలోనూ ఉంటుంది. అలాగే కుడివైపు ఉన్న నాభి చక్రంలోనేమో రాజ్యలక్ష్మి తత్వం. రాజ్యలక్ష్మి తత్వం అంటే మీ జాబ్లో కానీ, మీ మన దైనందిన జీవితంలో కానీ మన అవసరాలు అవన్నీ ఇక్కడి నుంచి వస్తాయన్నమాట. ఈ రైట్ నాభి కనుక ఒకసారి బ్యాలెన్స్లోకి వస్తే మీకు ఫైనాన్షియల్గా కానీ, లేదా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ నాభి చక్రం బ్యాలెన్స్లో వచ్చేసరికి ఆటోమేటిక్గా బ్యాలెన్స్లోకి వస్తుంది. నాభి బ్యాలెన్స్లో లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. నాభి బ్యాలెన్స్లోకి వస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అన్నీ వాటంతట అవే తీరిపోతాయి. అంటే అవి తీరిపోవాలని బ్యాలెన్స్లోకి రాము మనం. మనకి సమతుల్యత అనేది ముఖ్యం. మన కుండలిని ప్రవహిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది సమతుల్యత తీసుకొస్తుంది. కాబట్టి ఆ సమతుల్యత వచ్చేసరికి మీకు ఇంట్లో, ఇంటి బయట సమతుల్యత వచ్చేస్తుంది. ఆఫీస్లో కానీ, మీ ఇంట్లో కానీ, మీ వరీస్, ప్రాబ్లమ్స్ అన్నిట్లోనూ సమతుల్యత వస్తుంది. అది నాభి చక్రం. భవసాగరం చెప్పుకున్నాం. మనం భవసాగరం గురించి చాలా విపులంగా మాట్లాడుకున్నాం. ఆదిగురు దత్తాత్రేయుడి యొక్క స్థానం ఇది భవసాగరం. 10 అవతారాలు వచ్చాయి. అవి ఏంటో మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. ఆఖరి అవతారం షిరిడి సాయినాథుడి భవసాగరం వచ్చిన అన్ని గురువుల్లో ఆ గురుస్థానాలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే మనం ఏమైనా తప్పుడు గురువులు అంటే ఎవరు? మీకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వలేని గురువు మీకు మామూలుగా మాటలు చెప్తున్నాడు అంతే.
దాంట్లో మీకు మంచి మాటలు చెడు మాటలు మీకు ఏం తెలుస్తుంది? అవి మంచి మాటలు చెడు మాటలు, ఆ మంచి చెడు అనేది మీకు ఇక్కడ చైతన్యంలోనే తెలవాలి. మీ మెదడుతో తెలుస్తుంది అంటే ఆ మెదడు అహంకారంతో కంట్రోల్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ ప్రపంచంలో 20 ఏళ్ళు బతుకున్నా, 20 ఏళ్ళ నుంచి ఉన్నా, 30 ఏళ్ళ నుంచి ఉన్నా, 60 ఏళ్ళ నుంచి ఉన్నా, 70 ఏళ్ళ నుంచి ఉన్నా, 100 ఏళ్ళ నుంచి ఉంటారు. కానీ సృష్టి అనేది కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. ఈ కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న సృష్టిని మీరు మీ యొక్క 60 ఏళ్ల జీవితంతో ఒక చెంచాతోటి సముద్రాన్ని కొలిచినట్టుగా కొలుస్తున్నాం మనం. అంటే నాకు అనిపించింది ఇది మంచిది కాబట్టి ఇది మంచిది, ఈ గురువు మంచి అని చెప్పి మనం మెదడుతో ఆలోచిస్తున్నాం. మెదడుతో ఆలోచించడం కాదు, మనం దాన్ని దాటాలి. ఈ సహస్రాల నుంచి దాటి చూస్తే మీరు మీ మెదడు కాదు, మీ హృదయం కాదు, మీరు చైతన్యంతో తెలుసుకుంటున్నారు. సద్గురువు దగ్గర చల్లని చైతన్య లహరి వస్తుంది. అలాగే అగురువు దగ్గర, కుగురువు దగ్గర వైబ్రేషన్స్ రావు. ఆ వైబ్రేషన్స్ చాలా వేడిగా, చాలా బరువుగా ఉంటాయి అక్కడ. అందుకని మీకు సహజయోగం తర్వాత చైతన్య శక్తి ద్వారా తెలిసిపోతుంది, ఎవరిని అడగక్కర్లేదు. ముఖ్యంగా సహజయోగంలో రావాల్సింది స్వయం గురువు, మనమే గురువు అవ్వడం. అది మనకి ఈ భవసాగరం ఒకసారి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో ఆదిగురు దత్తాత్రేయులు వారి అనుగ్రహంతో అది జరుగుతుంది. అది ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ అంటాం, నాభి లక్ష్మీనారాయణ సాక్షాత్. ఆ తర్వాత వచ్చి మన హృదయ చక్రం. ఇక్కడ హృదయ చక్రంలో కూడా 3 పార్ట్స్ ఉన్నాయి. హృదయ చక్రం ఏమో ఇక్కడ మన ఈ చిటికిని వేల్చేవన్న హృదయ చక్రం 2 చేతుల్లో. హృదయ చక్రంలో 3 పార్ట్స్ ఉన్నాయి. ఎడమ హృదయ చక్రం, కుడి హృదయ చక్రం, మధ్య హృదయ చక్రం. ఈ గుణాలు మళ్ళీ చెప్పుకున్నాం ఇది వరకు. మధ్య హృదయ చక్రం జగదంబ స్థానం, దుర్గామాత. అంటే దేనికి భయపడకుండా ఎలాంటి రాక్షసులైనా సమర్థవంతంగా ఎదుర్కొని, ఎలాంటి దుష్టశక్తినైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి హృదయ చక్రం, జగదంబ స్వరూపం. మన స్టర్నమ్ బోన్లో వచ్చే మన బ్లడ్ కార్పసల్స్ అన్నీ, మనల్ని ప్రొటెక్ట్ చేసే బ్లడ్ కార్పసల్స్ అన్నీ కూడా ఈ హృదయ చక్రం వల్లే వస్తాయన్నమాట. ఈ హృదయ చక్రం ఎప్పుడైతే మనలో స్థాపితం అవుతుందో దేనికి భయం ఉండదు. భయం అనేది కానీ, అభద్రతా భావం అనేది కానీ అసలు ఉండదు మనలో. ఆ హృదయ చక్రం మీకు ఎప్పుడైనా భయం అనిపిస్తే, లేదా ఎలాంటి అభద్రతా భావం ఉన్నా దుర్గామాతని, దుర్గా సాక్షాత్, జగదంబా సాక్షాత్ అని చెప్పగానే ఆ హృదయ చక్రం తెరుచుకుంటుంది. ఎలాంటి భయం ఉండదు. చీకటి అంటే భయం, ఇదంటే భయం, అదంటే భయం, ఎలాంటి భయం ఉండదు. భయాలన్నీ పోతాయి. ఎప్పుడంటే కుండలిని శక్తి హృదయంలోకి వచ్చి ఆ జగదంబా స్వరూపమైన ఇక్కడ మన హృదయం తెరుచుకునేసరికి, అలాగే మాతృత్వం, అందరి పట్ల ప్రేమగా ఉండడం. అంటే అమ్మ ఎలా ఉంటుంది, అందరి బిడ్డల్ని ప్రేమిస్తుంది. ఆ అమ్మతత్వం అంతా మన ఎడమ హృదయ చక్రం. మన సొంత తల్లిదండ్రులు కూడా మన హృదయ చక్రంలో ఉంటారు. మన ఎడ హృదయ చక్రం తల్లి, మన కుడి హృదయ చక్రం తండ్రి. మన అమ్మ నాన్నలకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఎడమ హృదయ చక్రం, కుడి హృదయ చక్రంలో మీకు ఇక్కడ తెలిసిపోతుంది, చిటికిన వెళ్ళలో. ఆ సెన్సిటివిటీ మీకు గ్రాడ్యువల్గా వస్తుంది. కొందరికి ఇప్పటికే వచ్చి ఉంటుంది, కొందరికి ఇంకొన్ని మీరు సాధన చేసిన కొద్దీ తెలుస్తుంది. ఎడమ హృదయ చక్రం అలాగే మన ఆత్మస్థానం కూడా ఇక్కడే ఉంటుంది. ఆత్మ అంటే శివస్వరూపం, శివుడు, మన ఆత్మ ఇక్కడ ఉంటుందన్నమాట. అందుకనే శివపార్వతీ స్థానం కూడా ఈ ఎడమ హృదయ చక్రం. కుడి హృదయ చక్రం వచ్చి సీతారాముల స్థానం. అంటే ఒక మంచి బిడ్డ, ఒక మంచి రాజు, ఒక మంచి భర్త, ఒక మంచి కొడుకు, ఒక మంచి ప్రజ ఎలా అయితే ఉండాలో అది చెప్పిన అవతారం శ్రీరాముడు. అదే మన కుడి హృదయ చక్రం. మనం ఎక్కడైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, లేదా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా మన కుడి హృదయ చక్రం సమతుల్యత పోతుంది. అలాగే మన తండ్రితోటి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మన కుడి హృదయ చక్రం అసమతుల్యతకు వస్తుంది. ఈ కుడి హృదయ చక్రం సీతారామ సాక్షాత్ అనగానే మీకు ఇక్కడ కుడి హృదయ చక్రంలో చైతన్యం ప్రవహించడం మొదలెడుతుంది. ఆ తర్వాత వచ్చి ఈ హృదయ చక్రం దాటిన తర్వాత వచ్చేది విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం ఈ వేలు, మన చూపుడు వేలు. కృష్ణుడు సుదర్శన చక్రం వచ్చేది ఇదే వేలు కదా, అదే విశుద్ధి చక్రం. అధిష్టాన దేవత శ్రీకృష్ణుడు, రాధాకృష్ణులు ఇక్కడ మధ్య విశుద్ధి చక్రం. ఎడమ విశుద్ధి చక్రం శ్రీకృష్ణుడి చెల్లెలు విష్ణుమాయ, అది ఎడమ విశుద్ధి చక్రం. కుడి హృదయ చక్రం ఏమో విఠల్ రుక్మిణి అన్నమాట. ఈ మాధుర్యత, ఆ మాటల్లో మాధుర్యత, ఎవరిని తిట్టకుండా, వేరే వాళ్ళని దూషించకుండా ఉండడం, అదంతా ఈ విశుద్ధి చక్రం కనుక వస్తే ఆటోమేటిక్గా ఆ మాటలో తీయదనం వస్తుంది, ప్రవర్తనలో తీయదనం వస్తుంది, అందరితోటి మంచిగా మెలగలుగుతాం. అలాగే సాక్షి స్థితి వస్తుంది. ఏం జరుగుతున్నా, కష్టం ఉన్నా నష్టం ఉన్నా కూడా, ఏ స్థితిలో అయినా కానీ కృష్ణుని చూస్తే మీకు తెలుస్తుంది ఎవరితో ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో
శ్రీకృష్ణుడే ఆదర్శం దానికి. అదే మన విశుద్ధి చక్రం. శ్రీకృష్ణ సాక్షాత్, శ్రీ రాధాకృష్ణ సాక్షాత్ అనగానే ఈ చక్రం ఆటోమేటిక్గా బ్యాలెన్స్లోకి వస్తుంది. ఈ లెఫ్ట్ విశుద్ధి చక్రం ఏదైతే ఉందో, ఎడం విశుద్ధి చక్రం విష్ణుమాయ. మనం ఎప్పుడూ కూడా నేను తప్పు చేశాను అనే భావన పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఆత్మస్వరూపులం అయినప్పుడు తప్పు చేయలేము, ఏ తప్పు మనం చేయము ఒకసారి ఆత్మస్వరూపులం అయితే. ఎందుకంటే మీరు ఆత్మ దృష్టితో ఉన్నప్పుడు, ఆత్మానుసారంగా వెళ్తున్నప్పుడు మీరు చేయట్లేదు, మీ ద్వారా చేయబడుతోంది. అప్పుడే అదే యోగక్షేమం వహామ్యం అని శ్రీకృష్ణుడు చెప్పింది. అంటే మీరు నాతో ఒకటైనప్పుడు మీ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను. అంటే మనతో చేయించేదంతా కూడా ఆ కృష్ణుడి శక్తి, ఆ భగవత్ శక్తే నడుస్తుంది. కాబట్టి భగవత్ శక్తి మన ద్వారా ఏదైనా పని చేస్తుంటే మనం తప్పెలా చేయగలుగుతాం? అందుకని తప్పు చేశాననే భావన ఉండకూడదు. దానివల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. ఇప్పుడు చూస్తే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అయ్యో నేను అప్పుడు ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశానని జీవితాంతం బాధపడుతుంటారు. చిన్న చిన్న తప్పులు కూడా బాధపడుతుంటారు. సహజయోగం తర్వాత మీకు ఆత్మసాక్షాత్కారం లభించిన తర్వాత మీరు ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేరు, అంతే. ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు ముందరికి వెళ్ళాలి. ఈ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది హంసా చక్రం. ఇది చూస్తారు కదా, ఈ కనుబొమ్మల మధ్యలో ఇక్కడ ఉంది హంసా చక్రం. హంస ఏం చేస్తుంది? పాలు నీళ్లు కలిపి ఉంటే పాలని నీళ్ళని వేరు చేసే విచక్షణ శక్తి హంసకు ఉంది. అదే ఈ హంసా చక్రం అన్నమాట. మంచి చెడు తేడా తెలిపేది ఈ హంసా చక్రం. ఈ హంసా చక్రం నుంచి కుండలిని ప్రవహించగానే మీకు డిస్క్రిషన్ అంటే విచక్షణా శక్తి వస్తుంది. ఏది మంచిది, ఏం చేయాలి, ఏం చేయకూడదు. చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇలా చేయాలా వద్దా, అక్కడికి వెళ్ళాలా వద్దా, ఇలా మాట్లాడాలా వద్దా అని చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా ఈ హంసా చక్రం ఒకసారి తెలుసుకోగానే వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చి ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాలో 4 పార్ట్లు ఉన్నాయి యాక్చువల్గా. ఈ కుడివైపు ఈ ఆజ్ఞాచక్రం ఏంటంటే మీకు అన్ని చక్రాలు ఏ ఎడంవైపు చక్రాలు ఎడంవైపు కుడివైపు ఉన్నాయి. కానీ ఆజ్ఞ వచ్చేసరికి ఈ ఎడమ నాడి ఇటు క్రాస్ అవుతుంది, కుడి నాడి ఇటు క్రాస్ అవుతుంది. సో ఎడమ ఆజ్ఞాచక్రం కుడివైపు ఉంటుంది, కుడి ఆజ్ఞాచక్రం ఎడం వైపు ఉంటుంది. మధ్య ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంది, వెనక ఆజ్ఞాచక్రం ఇక్కడ బ్యాక్ ఆజ్ఞ అంటాం. ఈ వెనక ఆజ్ఞాచక్రం వచ్చేసి మహాగణేష స్థానం. మహాగణేష సాక్షాత్ అంటే ఇక్కడ ఈ వెనక ఆజ్ఞాచక్రం. అలాగే ముందర ఆజ్ఞాచక్రం వచ్చేసి ఇది జీసస్ మేరీ మాత. మీరు జీసస్ అనండి లేదా మహావిష్ణువు అనండి, అంతా ఇదే శక్తి అనమాట. క్షమాశక్తి అనేది ఇక్కడి నుంచే వచ్చింది. ఆ శక్తి అంతా మన ఈ ఆజ్ఞాచక్రం నుంచే వస్తుంది. సహజయోగం ఏ మతాలని ఈ మతానుసారం వెళ్ళేది కాదు. ఇది మతాలన్నిటికీ అతీతం సహజయోగం అనేది. దీంట్లో పరమాత్మ స్వరూపులు ఎక్కడున్నా కూడా అదంతా కూడా ఆ దివ్యాంశ సంభూతుల్ని మన చైతన్యంతో మనం తెలుసుకుంటాం. అలాగే ఇది జీసస్ మేరీ మాత. మేరీ అంటే జీసస్ యొక్క తల్లి, ఆ శక్తి అనమాట. అది ఇక్కడ ఆజ్ఞాచక్రం. జీసస్ మేరీ సాక్షాత్ అనగానే మీకు ఇక్కడ మీరు ఎంత క్షమించలేకపోతున్నా ఇక్కడ ఒకసారి అలా చెప్పేసరికి ఆ క్షమాశక్తి ఆటోమేటిక్గా వస్తుంది. మహావిష్ణువు సాక్షాత్ అన్నా కూడా అంతే. ఇక్కడి నుంచి ఆ క్షమాశక్తి మీలో వస్తుంది. క్షమాశక్తి చాలా ముఖ్యమైనది. క్షమాశక్తి లేకపోతే ఆధ్యాత్మిక ఉన్నతి అనేది జరగదు. అలాగే కుడివైపు ఉన్న ఆజ్ఞాచక్రం, మన ఎడం వైపు వచ్చినది ఇది కుడి ఆజ్ఞాచక్రం. ఇది బుద్ధుడి స్థానం. బుద్ధ సాక్షాత్ అనగానే ఇక్కడ బుద్ధుడి స్థానం. ఇలాగే ఈ ఎడమ ఆజ్ఞాచక్రం కుడివైపు ఉన్నది మహావీరుడి స్థానం. ఇలా చూస్తే మహావీర, జీసస్, బుద్ధుడు ఈ ముగ్గురు తపశ్శక్తి అనమాట. వీళ్ళందరూ తపశ్శక్తితో ఈ చక్రాన్ని స్థాపించారు. ఇది ఆ ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం దాటుతూనే వచ్చేది సహస్రార చక్రం. సహస్రార చక్రం అన్ని చక్రాలు కలిసి ఉన్నది. ఇక్కడ మన ఆజ్ఞాచక్ర స్థానం ఏమో ఇది, మన ఈ వేలు, ఈ ఉంగరం వేలు. సహస్రార చక్రస్థానం వచ్చేసి ఈ చేతి మధ్యలో సహస్రార స్థానం. ఇది సాక్షాత్ శ్రీ ఆదిశక్తి స్థానం. ఆదిశక్తి శ్రీ మాతాజీ. ఆ గుర్తింపు మీరు చేసేసరికి ఈ సహస్రార చక్రం ఆటోమేటిక్, ఈ సహస్రార చక్రం తెలుసుకోవడం వల్లే మీరు చైతన్యం అనుభవించగలుగుతున్నారు. అది కేవలం శ్రీ మాతాజీ గారి అవతారంతోనే సాధ్యపడింది, ఆ సహస్రార చక్రాన్ని ఓపెన్ చేయడం. దీని గురించి మనం అంతా డీటెయిల్స్ క్రితం ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. కాబట్టి మళ్ళీ దాని గురించి ఇప్పుడు చెప్పట్లేదు. మీరు కావస్తే మళ్ళీ ఇంకోసారి క్రితం ఎపిసోడ్ చూడండి. సహస్రార చక్రం. ఈ సహస్రార చక్రాన్ని కనుక మీరు స్థాపిస్తే అన్ని చక్రాలు ఆటోమేటిక్గా వస్తాయి. అంటే మీకు ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పర్మిషన్ దొరికితే అన్ని మినిస్ట్రీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా, అలాగే ఇది ప్రైమ్ మినిస్టర్ లాగా అనమాట. సహస్రార చక్రం ఆదిశక్తి స్వరూపం. అన్ని దేవీ దేవతలను క్రియేట్ చేసింది, సృష్టించింది ఆదిశక్తి. కాబట్టి ఆదిశక్తి స్థానం ఇది, ఆదిశక్తి సాక్షాత్.
ఇది ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు. సమతుల్యతకు మంత్రాలు మనం ధ్యానంలో చేస్తూ తీసుకుంటాం. అంటే మంత్రం తీసుకోవడం అంటే ఆ చక్రం యొక్క దేవతని స్మరిస్తూ సాక్షాత్ అని చెప్తూ మంత్రం చేయడమే మంత్రం తీసుకునే విధానం అది. సో ఈరోజు మనం తెలుసుకున్న ఈ విషయాలన్నీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, మనం వాటిని క్లారిఫై చేద్దాం. ఇప్పుడు మనం బంధం తీసుకుని శ్రీ మాతాజీకి నమస్కరించి బంధం తీసుకుని మన కుండలిని రేస్ చేసుకుని బంధం తీసుకుని ధ్యానం చేసుకుంటాం. ధ్యానం చేసుకుంటూ ఇంకొన్ని విషయాలు మనం శ్రీ మాతాజీని తెలుసుకుందాం. ఓకే, జై శ్రీ మాతాజీ. అందరం కుండలిని రేస్ చేసుకుని బంధం తీసుకుంటాం. శ్రీ మాతాజీ గారు చూపించినట్టు బంధన్. ఆఫ్టర్ రేజింగ్ అవర్ కుండలిని, రేజ్. Attention on your Sahasrara. Don't close your eyes. Push back your head. 1. Again. Sit straight. Take it up on your head. 2. 3. Now a bandhan. 1, 2. Do it properly, systematically. 3. All of us should do properly. 3. 4. 5. Try to wait as I'm doing. 6. 7. ఇప్పుడు మనం 3 మహామంత్రాలు తీసుకుంటాం. లాస్ట్ సెషన్లో ఈ 3 మహామంత్రాల గురించి చెప్పాను. మీరందరూ చిత్తాన్ని సహస్రారం మీద పెట్టుకుని, అంటే తల మీద మాడు మీద పెట్టుకుని 2 చేతులు ఒళ్ళు పెట్టుకుని ధ్యానంలో కూర్చోండి. మనం మీకు వీలైతే 3 మహామంత్రాలు తీసుకోండి, లేకపోతే వినండి. వింటూ దాంట్లో అప్పుడు ప్రవహించే చైతన్య శక్తిని మనం పరిశీలిద్దాం. చిత్తాన్ని మొత్తం సహస్రారం.
त्वमेव साक्षात् श्रीगणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीगणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ఇప్పుడు మన ఎడం చేయి ఒళ్ళో పెట్టుకుని కుడి చేయి భూమి మీద పెడదాం. మీరు కుర్చీలో కూర్చున్నట్టయితే భూమి వైపు పెట్టండి. ఎడం చేయి ఒళ్ళో పెట్టుకుని కుడి చేయి భూమి మీదకి, ఆ తర్వాత కుడి చేయి ఒళ్ళో పెట్టుకుని ఎడం చేయి ఆకాశం వైపు. అది ఇప్పుడు మనం చేద్దాం. కళ్ళు మూసుకోండి. చిత్తాన్ని మొత్తం మాడు మీద, బ్రహ్మరంధ్రం మీద పెట్టుకోండి, సహస్రారం మీద. శ్రీ మాతాజీ, నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ భూతత్వం ద్వారా తొలగించండి. అమ్మా, నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ పృథ్వీతత్వం ద్వారా తొలగించండి. మనస్ఫూర్తిగా ప్రార్థించండి, అడగండి అమ్మని. శ్రీ మాతాజీ, ప్లీజ్ బ్యాలెన్స్ మై లెఫ్ట్ సైడ్. అమ్మా, నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ భూతత్వం ద్వారా తొలగించండి. ఎడం వైపు ఉన్న అసమతుల్యతని భూతత్వం ద్వారా తొలగించండి. చిత్తాన్ని మొత్తం సహస్రారం మీద. ఎడం చేతిలో ఏమవుతుంది? ఎడం చేతిలో వేడిగా ఉందా? అరచేతిలో వేళ్ల చివరన చల్లగా అనిపిస్తుందా? వేడిగా అనిపిస్తుందా? ఏమవుతుందో పరిశీలించండి. రియాక్ట్ అవ్వద్దు దానికి. ఏమవుతుందో పరిశీలించండి. ఒకవేళ వేడిగా అనిపిస్తే, బరువుగా అనిపిస్తే, వేళ్ల చివరన చురుచురులాడుతున్నట్టు అనిపిస్తే, అమ్మా, నా ఎడం వైపు ఉన్న అసమతుల్యతని భూతత్వం ద్వారా తొలగించండి. నా ఎడమ నాడికి సమతుల్యతని ప్రసాదించండి. ఎడమ నాడి అంటే ఈడానాడి. ఈడానాడి దేవత మహాకాళి. మహాకాళీ శక్తి ఈడానాడిలో ప్రవహిస్తుంది. అందుకని మనం ఈ ఈడానాడి మంత్రం ఏంటంటే మహాకాళీ సాక్షాత్. మనం చెప్తాం మంత్రం. మీరు చెప్పండి నాతో, లేదా మీ మనసులో అనుకోండి, లేదా వినండి. చెప్తున్నప్పుడు మీ చేతిలో ఎలాంటి శక్తి ప్రవహిస్తుందో చూడండి. వింటున్నప్పుడు ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఎడన్నాడు ఇప్పుడు చల్లగా అయింది. ఇప్పుడు మనం కుడి నాడిని బ్యాలెన్స్ చేసుకుందాం. కుడి చెయ్యి ఏమో ఒళ్ళో పెట్టుకుని ఎడం చెయ్యి ఆకాశం వైపు. కుడి చెయ్యి ఒళ్ళో, ఎడం చెయ్యి ఆకాశం వైపు. అమ్మ, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి. అమ్మ, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి. చిత్తాన్ని సహస్రారం మీద పెట్టుకోండి. అలాగే కుడి చేతిలో ఏమవుతుంది? అరచేతులు వేళ్ల చివరన పరిశీలించండి. ఒకవేళ వేడిగా ఉన్నా, బరువుగా ఉన్నా, అమ్మా, నా కుడివైపు ఉన్న అసమతుల్యతని ఆకాశతత్వం ద్వారా తొలగించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి.
కుడి నాడి పింగళా నాడి. పింగళా నాడి మహాసరస్వతి శక్తి. అధిష్టాన దేవత మహాసరస్వతి. మహాసరస్వతి సాక్షాత్ అని చెప్తాం. మనం చైతన్యం చేతిలో ఎలా ఉందో పరిశీలిద్దాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అలాగే కుడినాడి గణం హనుమంతుడు. హనుమాన్ సాక్షాత్ అని కూడా చెప్పచ్చు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. కుడినాడిని సూర్యనాడి అని కూడా అంటారు. ఇప్పుడు కుడి చేతిలో మెల్లగా చల్లగా అనిపించడం మొదలవుతుంది. రెండు చేతులు ఇప్పుడు ఒళ్ళో పెట్టుకోండి. రెండు చేతులు ఒళ్ళో పెట్టుకుని అలా ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. ఒక 2 నిమిషాలు చిత్తాన్ని మొత్తం సహస్రారం మీద, ఒకవేళ ఎవరికైనా హృదయ చక్రం వేళ్ళు, చిటికిన వేళ్ళు ఏమైనా మీకు చురుచులు ఆడుతుంటే మధ్య హృదయం చక్రాన్ని మనం ఎలా బ్యాలెన్స్, జగదంబా సాక్షాత్ అని చెప్తాం. ఇక్కడ కుడి చెయ్యి మధ్య హృదయం చక్రం మీద పెట్టుకోండి. జగదంబా సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జగదంబా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. రెండు చేతులు ఒళ్ళో పెట్టుకోండి. మధ్యనాడి సుషుమ్నా నాడి. సుషుమ్నా నాడి మధ్యనాడి. మన కుండలిని ప్రవహించేది మధ్యనాడిలోంచి ప్రవహిస్తూ సహస్రారాన్ని, ఆజ్ఞలోంచి దాటుతూ సహస్రారాన్ని మనకి తెలుస్తుంది. సుషుమ్నా నాడి మహాలక్ష్మి తత్వం, మహాలక్ష్మి సాక్షాత్ అంటే అని చెప్పచ్చు మనం మంత్రం. మహాలక్ష్మి సాక్షాత్ అని చెప్తాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. కుడి చెయ్యి ఆజ్ఞాచక్రం మీద పెట్టుకోండి. ఇక్కడ అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని చెప్పండి. మనస్ఫూర్తిగా అందరినీ క్షమించండి. ఇక్కడ అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. జీసస్ మేరీ మాతా సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జీసస్ మేరీ మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. కుడి చెయ్యి తల వెనకాల పెట్టుకోండి. తల వెనకాల వెనక ఆజ్ఞాచక్రం, అక్కడ మహాగణేశ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాగణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ
శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఫైనల్గా చిత్తాన్ని మొత్తం మాడు మీద సహస్రారం మీద కుడి అరచేయి పెట్టి అదింపెట్టి అక్కడ శ్రీ మాతాజీని ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, అమ్మా నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. నా ఆత్మ సాక్షాత్కారాన్ని దృఢం చేయండి. రెండు చేతులు ఒళ్ళో పెట్టుకుని మనం ఒక 2-3 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చిత్తాన్ని మొత్తం మాడు మీద, ఏమీ ఆలోచించద్దు. ఏ క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా అన్నీ పక్కన పెట్టండి. నేను ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాను, వీటన్నిటి గురించి తర్వాత చూసుకుంటాను అని చెప్పుకోండి. మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అమ్మా, నా ఆలోచనలన్నీ తీసివేసి నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. నిర్విచారా సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్విచారా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం.
చిత్తాన్ని సహస్రాల మీద పెట్టుకుని ఉన్నాం. మెల్లగా కళ్ళు తెరవండి. తల మీద ఎలా ఉందో చూడండి. ఈరోజు చల్లగా ఉందా, వేడిగా ఉందా? ఇక్కడ ఇదివరకు మీకు వేడిగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు చల్లగా ఉందా, ఇంకా వేడిగా ఉందా? కుడి చేతితోటి ఎడం చేతితోటి చూసుకోండి. ఎడం చేతిలో వేడిగా ఉంది అంటే ఎడం వైపు ఇంకా సమతుల్యత రావాలి. కుడివైపు వేడిగా ఉంది అంటే కుడివైపు ఇంకా సమతుల్యత రావాలి. రెండు చేతుల్లోనూ వేడిగా ఉందంటే రెండు నాడుల్లోనూ ఇంకా సమతుల్యత రావాలి. కొంచెం ఓపికగా ఉండాలి. అలాగే మీ సాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే తొందరగా మీ స్థితి మెరుగుపడుతుంది. మన స్థితి మీరేం వరి కావక్కర్లేదు. నాకు ఇలా వేడిగా ఉంది, నా బరువుగా ఉంది, ఏం వరి కాకండి. ఎందుకంటే అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏంటంటే మన చేతుల్లోంచి చైతన్యం మనం అనుభూతి చెందడం. అది వేడిగా కానీ చల్లగా కానీ అది మరో విషయం. కానీ మీరే ఈ చేతులతోటి మీరు అనుభూతి చెందుతున్నారు. అది అద్భుతమైన విషయం. గ్రాడ్యువల్గా మీరు చేస్తున్న కొద్దీ మీ సాధన, మీ తీవ్రత, ధ్యానంలో ఇంటెన్సిటీ, మీ మెడిటేషన్లో డెడికేషన్, క్రమశిక్షణ చేసిన కొద్దీ మీకు చల్లని చైతన్య తరంగాల అనుభూతి ఇంకా ఉద్ధృతం అవుతుంది. మీరు ధ్యానం చేయకపోయినా ధ్యానంలో ఉంటారు. అలా జరుగుతుంది. ఫుడ్ సోకింగ్ జలక్రియ తప్పకుండా చేయండి రాత్రి. ముఖ్యంగా చేతుల్లో వేడిగా ఉన్నవాళ్ళు తప్పకుండా రాత్రి జలక్రియ చేయండి. ఫుడ్ సోకింగ్ అది చూపించాం మనం ఎలా చేయాలో సెషన్ 2లో. అది చూడండి, అది చూసి చేసుకోండి. ఇప్పుడు మనం ఇంకాసేపు ధ్యానం చేద్దాం. శ్రీ మాతాజీ గారు స్పీచ్ ఒక 10 నిమిషాల సేపు విందాం. ఈరోజు స్పీచ్లో శ్రీ మాతాజీ గారు అన్ని చక్రాల గురించి మాట్లాడారు. దాని గురించి అది ఇంగ్లీష్లో ఉంటుంది. తర్వాత మనం బ్రీఫ్గా దాన్ని తెలుగులో మాట్లాడుకుందాం. ఆ స్పీచ్లో ఏం చెప్పారు. శ్రీ మాతాజీ గారు మనం చెప్పుకున్నాం సాక్షాత్ ఆదిశక్తి స్వరూపులని. నేను చెప్తున్నదంతా నాకేం తెలియదు. నాకు కానీ ఏ సహజయోగ్యాన్ని కానీ ఈ విద్య, ఈ జ్ఞానం ప్రసాదించింది పరమ పూజ్యులైన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. అందుకని మీరు కూడా ఆవిడ నోటి నుంచి వస్తున్న అమృతవాణిని వినండి. సహస్రారం ద్వారా వినండి. ఇక్కడ ఈ సహస్రారం ద్వారా మీకు భాష అర్థం కాకపోయినా పర్వాలేదు. మీ కుండలిని ఆ ఉపదేశాన్ని గ్రహిస్తుంది. అందుకని మనం అందరం కూడా చిత్తాన్ని సహస్రారం మీద పెట్టుకుని శ్రీ మాతాజీ గారి అమృతవాణి విందాం. Is created within us during the process of our evolution. The first one is the most beautiful one because it stands for our innocence. This innocence is the one which gives us real support, real strength. And you'll be surprised, it is never destroyed. It may be overshadowed, there may be clouds, maybe it may look to be a very dark sky, maybe a hopeless case. Some people might say that we have destroyed our innocence. It cannot be destroyed. Whatever you might have done, this is one center which cannot be destroyed. You may have problems with it, but it cannot be destroyed. It is such a wonderful center you have got, which has got 4 petals, which looks after the pelvic plexus, looks after all the excretion within us. In our own freedom, so-called, we do all kinds of things which may not be benevolent for ourselves. Doesn't matter. Kundalini cannot be destroyed. She knows you very well. She's just waiting for a chance that she can be awakened and she can give you your second birth. So what happens in the second centers when it enters? You just become dynamic because the second center is for aesthetics and for creativity. Because their Kundalini goes up and the creativity becomes so tremendously active and so dynamic. At the same time, that person becomes very mild, very sweet, very compassionate. So this violence, this anger, this temper is not your creation. It's the creation of your liver. Your liver is little out of order because of many things. And
the temper is there. Now, when the temper is too much, you don't know what to do. I mean, you can do whatever you like. In your temper, after all, it's like a drunken personality. You have to approach a person in a temper with a barge pole. But all this temper, everything becomes so cool and so beautiful. It's very surprising. A very dynamic person becomes extremely compassionate. So, in Sahaja Yoga, an artist who is struggling today may become a great artist tomorrow. But still, I would say these are temptations. You'll become a great artist, you start earning more money, this, that. But that's not the one you have to really be satisfied with. You will never be satisfied with that. So you move to the third center, which we call as the Nabhi Chakra. This center is, on one side, is made of water, another side with fire. Around it are our 10 valencies, which we can call as our innate religion within ourselves. Now this Nabhi itself, or we can call the solar plexus, or we can say the navel chakra, gives us, as soon as the Kundalini rises, she awakens this, and the light, when it spreads, you become religious. I don't have to tell you anything. You just become. I don't have to say that you don't take drugs. You just don't take it. Overnight I have seen people have given up drugs. Overnight alcoholism, overnight everything. And they enjoy their virtues. That's the best part of it. Some people think, oh, then what is the fun? What is this that you take something in the pub and next day you have hangover? Here you take something and next day you are much better off. It never comes down. It never gives you a reaction. It's not artificial. It's not intoxicating. It is from your nerves. It's bubbling out. So this is the center which is very important in us, because most of us have a problem with this center. And here we have a capacity by this center that we enjoy our generosity. Now we have the center which we call here as the heart center. It controls the left and right both. So we have a left and right heart in Sahaja Yoga. As you know that in childhood till the 12 years of age, the thymus, this sternum bone creates the antibodies for you. And these antibodies fight your diseases. So when this center goes out, this is the center which sends all the messages to these antibodies. Now this is the center of a mother. When your motherhood is challenged, you develop breast cancer. Supposing a man is a flirt and his wife is worried, she might get a breast cancer because her motherhood is challenged. And her sense of security is very disturbed. As a result of that, she gets this problem. But do you know this is the center of a husband or of the father? Now if I am telling you, you should not be shocked, because later on you will find it. Now if you are a bad husband, you can get asthma, or if your wife is a shrew, you might get an asthma, or if you are a very bad father, you might get an asthma, or if your father is not kind to you,
you might get an asthma. If you have not forgiven your father, you might get asthma. The left heart is the place of the mother. Now, if your mother has been hard with you, if you have had very bad experiences, you will have problems of the left heart. Center heart is very important, where your sense of security should be established. You will be surprised in the disease called AIDS, is the center heart which is out. We have tried to cure, and we cured also 3-4 people from AIDS, but they have no willpower to continue with surgery. So then we come to this center, which is we call as the Vishuddhi. This is 16 petals, looks after the cervical plexus. Now this is a very, very important center, and this is the center is for communication. Also, when we think we are very responsible, the center goes out. But once you become a Sahaja-yogi, you just do it, no doubt. But you don't think that you are doing it. You just say it's happening. And what a beautiful feeling it is. Then you don't have blood pressures, you don't have headaches, you don't have tensions. No, because we are not doing it, it's just done. And you find it's all done. Now on this center when we come, as I told you, your thinking is controlled by you. You can control. If you want, you can think, or you don't think. But in that silence, you feel your peace. If there's too much of crowds, too much of problems, suddenly you become the witness. You start seeing everything, seeing the problem, what it is. Unless and until you can see the problem, you cannot solve it. Because you are in the problem, you just get upset. But if you are out of the problem, you can see it. And that's what happens to you when you become thoughtlessly aware when this center opens out. Last but not the least is the center of limbic area, which is very important. Now, I do not know it has been discovered or not, but will be very soon discovered that very strong things like cracks and all that have got sulfuric acid in it. And that doesn't go anywhere in the body, just rushes into the limbic area. Now this limbic area is a hollow place which has got all cells here very sensitive to joy, happiness, but they become numb. So numb that ordinary music you cannot hear. Somebody has to scream at you, has to shout at you, has to jump on it. Otherwise you cannot enjoy. Then it has to be worse and worse and worse and worse. I don't know, now with cracks, later on they might develop something even more poisonous. Because it has to excite this limbic area, which is such an important thing. But as soon as the Kundalini enters into that area, limbic area, she soothes it, and it opens like a lotus, 1,000-petal lotus. It opens, and then the Kundalini emerges out of your fontanelle bone area and gets connected to the all-pervading power. Then you start feeling the cool breeze in your hand. You can feel it all over. Some people in the beginning who felt cool breeze would not believe it. So they closed doors, everything, and sat down to see. Still they were feeling it. But it works. Works in the sense that you get empowered. You become peaceful. You become the witness. You become the wise. And you become empowered that you can give realizations to others like this. That you can raise their Kundalini like this. And you can establish that connection. You can do it. And this is what is your right to have it. This is what will give you meaning. Otherwise, so far, whatever we have been doing is very frustrating.
జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ గారి స్పీచ్లో అన్ని చక్రాల గురించి చెప్పారు. మనం ఈరోజు సెషన్లో వాటి గురించే మాట్లాడుకున్నాం. ముఖ్యంగా కుండలిని ఎలా వెళ్తుంది, ఒక్కొక్క చక్రం యొక్క క్వాలిటీస్ ఏంటి, అలాగే సహస్రారంలోకి వచ్చేసరికి మనలో జరిగే పరిణామాలు, మనలో వచ్చే ఆత్మవిశ్వాసం, సహజయోగ ధ్యానంలో మనమే బాగుపడ్డం కాక ఇతరులకు కూడా మనం ఇది ఇవ్వగలుగుతాం. ఇది ఇవ్వడానికి శ్రీ మాతాజీ గారు మన దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. అలాగే మనం కూడా ఇంకొకరికి నేర్పడానికి ₹1 కూడా తీసుకోవడం ఎప్పుడూ ఉచితమే. దీంట్లో ఎలాంటి నియమాలు నిబంధనలు ఏమీ లేవు. మీకు ఎలా కావాలంటే అలా చేయండి. రోజు ధ్యానం చేసుకోండి, పొద్దున్న సాయంత్రం. అదే ముఖ్యం. అది చేస్తున్న కొలది మనలో ఆనందం, ఆ ధ్యాన స్థితి పొందిన కొలది ఆ ఆనందం ద్విగుణీకృతమై మనలో ఆ ధ్యాన స్థితి మనలో ఎప్పుడూ ఉంటుంది. అది జరగాలి అంటే మీరు కొంచెం ఓపిక ఉండాలి. అలాగే క్రమశిక్షణ, నిబద్ధతతోటి రోజు ధ్యానం చేయండి, పొద్దున్న సాయంకాలం. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ గారికి నమస్కరించి కుండలిని మనం జాగృతం చేసుకుని బంధం తీసుకుందాం. ఎడం చేయి స్ట్రైట్గా వెళ్తుంది, కుడి చేయి దాని చుట్టూ తిప్పుతూ పైకి తీసుకెళ్ళి ఒక ముడి, రెండోసారి అలాగే పైకి తీసుకెళ్ళి 2 ముళ్ళు, 1 2, మూడోసారి మళ్ళీ అలాగే 1 2 3 ముళ్ళు. ఇప్పుడు బంధన్. ఎడం చేయి ఒళ్ళో పెట్టుకోండి, కుడి చేయి వైబ్రేషన్స్ వస్తున్నాయి కదా, చైతన్యాన్ని మీ చుట్టూ వేసుకోండి ఒక కవచంలాగా. ఇటువైపు మళ్ళీ వెనక్కి. ఇలా ఒకసారి అయింది, ఇలా 7 సార్లు మొత్తం 7 చక్రాలకి. మెల్లగా చేయండి, కంగారేం లేదు. జై శ్రీ మాతాజీ.